వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు దృష్టి సారించారు. దీనిలో భాగంగా నేడు గాంధీ భవన్ లో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. పీఏసీ కమిటీ చైర్మన్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ సమావేశం జరగనుంది. ఇందులో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీఈసీ సభ్యులు పాల్గొనున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అభ్యర్థుల ఎంపికపై తొలి కసరత్తు జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు గాంధీ భవన్ లో పీఏసీ కమిటీ సమావేశం జరగబోతోంది. అలాగే ఈ సమావేశం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతోంది. అలాగే అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ్, గాంధీ భవన్ లో నేడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహంపై ఈ కమిటీలో చర్చిస్తారు. ఇక ఈ సమావేశంలో ఇటు పీఈసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మున్షి కూడా హాజరవుతారు. ఇక డీసీసీ అధ్యక్షుల నుంచి నిన్నటి వరకు ఎవరైతే పార్లమెంటుకి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళ నుంచి పేర్లను స్వీకరించారు. దీనికి సంబంధించి మొదటి దశ ఈరోజు స్క్రూటినైజ్ జరుగుద్ది. ఇక ఇప్పటికే సునీల్ కనుగోలు ఒక దఫా 17 నియోజకవర్గాలకు గాను ఎవరెవరు ఆశావాహులు ఉన్నారు, ఎవరైతే గెలుస్తారో అనే అంశానికి సంబంధించి మొదటి దఫా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కూడా కొన్ని పేర్లను ఫైండ్ అవుట్ చేశారు. ఈ పేర్లకు సంబంధించినటువంటి చర్చ కూడా ఈరోజు జరుగుతుంది. ఇక దాంతోపాటు నిన్నటి వరకు డీసీసీల నుంచి స్వీకరించినటువంటి పేర్లపై కూడా ఈరోజు చర్చ జరుగుతుంది. ఈ 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి ఆశావాహులు ఎవరు ఉన్నారు, బలమైన అభ్యర్థులు ఎవరు ఉన్నారు, ఎవరికి వినబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నిటికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి అంటే మేనిఫెస్టోకి సంబంధించి ఎలాంటి అంశాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, మొన్నటి వరకు తీసుకున్న 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించినటువంటి అమలు, భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి అమలుకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన చర్చ జరుగుతుంది. దాంతోపాటు ఎన్నికల్లో ప్రత్యర్థులను కట్టడి చేయడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతుంది. ఇక పేర్లకు సంబంధించి చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఈ ఆశావాహుల నుంచి స్క్రూటినైజ్ చేస్తారు. స్క్రూటినైజ్ చేసి పీఈసీలో కొన్ని పేర్లను వడపోసి కొన్ని పేర్లను మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ సెలెక్ట్ చేసినటువంటి పేర్లను ఫిబ్రవరి 5, 6 తేదీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్లో ఈరోజు వడబోసినటువంటి పేర్లను స్క్రూటినైజ్ చేస్తారు. వాటిపై సర్వేలు చేసి ఎవరికైతే వినబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళ పేర్లు మాత్రమే పైకి పంపిస్తారు. ఇక వాటిపై మరోసారి సర్వే నిర్వహించి ఎవరైతే గెలవగలరో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు కానీ కనీసం 15 స్థానాలను గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తూ ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను, తప్పిదాలను, అప్పులను, వైఫల్యాలను వీటన్నింటినీ ప్రజల్లో చర్చ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్నటువంటి పథకాలు ముఖ్యంగా ఈ 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి 2 అంశాలను ఆల్రెడీ అమలు చేస్తున్నారు. మిగతా కొన్ని అంశాలను అంటే బడ్జెట్ తక్కువగా అయ్యే అంశాలను 500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. ఆ అంశంతో పాటు కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి అంశం, దాంతోపాటు ఇంకో 2-3 అంశాలను ఇంప్లిమెంట్ చేసి ఎన్నికలకు పోదామని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పటికే ఆశావాహులు భారీగా ఉన్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆశావాహులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు కీలకమైన నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. వాళ్ళు ఒకవేళ చర్చలు సఫలీకృతమయ్యి వాళ్ళు కోరుకున్నటువంటి స్థానాలను ఇచ్చిన ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా ఒకరిద్దరు కీలకమైన నాయకులు కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు అనుకున్నటువంటి స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఓకే చెప్తే వాళ్ళు కూడా ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా గెలవగలిగే వాళ్లకు టికెట్లు ఇద్దామనే ఆలోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా
వేరే పార్టీలకు సంబంధించినటువంటి ఒకరిద్దరు నాయకులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేయించి గెలిపించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఈసారి కూడా అలాంటి స్ట్రాటజీనే కాంగ్రెస్ పార్టీ అమలు చేద్దామని అనుకుంటుంది. మొత్తానికైతే 15 స్థానాలు గెలవడానికి కావలసినటువంటి కసరత్తును కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రారంభించింది. ఆశావాహుల నుంచి అప్లికేషన్స్ కూడా నామినల్గా స్వీకరించారు. దానికి సంబంధించి స్క్రూటినైజ్ చేయడానికి ఈరోజు సాయంత్రం పీఈసీ సమావేశంలో చర్చించి కొన్ని పేర్లను స్క్రూటినైజ్ చేసి మిగతా పేర్లకు సంబంధించి సునీల్ కనుగోలుతో మరోసారి సర్వే చేయించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. రైట్ సిద్ధార్థ, థ్యాంక్ యూ.